ఆంధ్రప్రదేశ్లో మోసం జరిగింది, మేము వచ్చినే గొప్ప చేసినాం, మరి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో మోసం జరుగుతున్న విధంగా మాట్లాడుతుంటారు. ఇది ఒక ఫాల్స్ నెరేటివ్, ఇది అసత్య ప్రచారం చెప్పడానికి ఈ ఫిగర్ తీసినాం మేము. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం 10 ఏళ్ల పాటు ఇల్లీగల్ డైవర్షన్ అవుట్ సైడ్ ద బేసిన్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్, ఇది కృష్ణా వాటర్స్ 730 టీఎంసీ అయితే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మేము తెలంగాణ కోసమే బతికినట్టు మరి నటించే వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 1200 టీఎంసీలు అక్రమంగా ఆంధ్ర కృష్ణా నదీ జలాలు తీసుకుపోయినాయి. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలోనే కృష్ణా నదీ జలాలు ఎక్కువగా అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోయిందంటే ఏ విధంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏ విధంగా వాళ్ళు వివరించిండ్రో చాలా స్పష్టంగా ఈ ఫిగర్స్ వస్తున్నాయి.